ప్రైజ్ ద లార్డ్. నేను జ్యోత్స్న వినోద్. కొత్తగా యేసుప్రభుని నమ్ముకున్న ఒక యవనస్తునికి దైవ సేవకులు ఒక క్రొత్త నిబంధన ఇచ్చి చదవమన్నారు. ఆ బాబు ఆ క్రొత్త నిబంధనని ఇంటికి తీసుకెళ్ళి మత్తయి సువార్త 1వ అధ్యాయాన్ని చదివాడంట. తర్వాత ఆ గ్రంథాన్ని అలా తిప్పుతూ ఉన్నప్పుడు లూకాసు సువార్త 3వ అధ్యాయాన్ని కూడా చదివాడంట. అయితే ఇవి రెండు చదివి పక్క రోజు దైవ సేవకుని దగ్గరికి వచ్చాడు ఆ బాబు. అప్పుడు ఆ దైవజనులు, బాబు నువ్వు నిన్న బైబిల్ చదివావు కదా, నీకేం అర్థమైంది అని అడిగాడు. వెంటనే ఆ బాబు దైవజనుల్ని, అయ్యగారు నేను నిన్న మత్తయి సువార్త 1వ అధ్యాయాన్ని చదివాను, అందులో ఎన్నో పేర్లున్నాయి, అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది అన్నాడంట. అప్పుడు దైవ సేవకులు, అరే ఇది నీకు అర్థం కాలేదు కదా అని అనుకుంటూ ఉండగా ఆ బాబు ఇలా అన్నాడంట, ఇన్ని పేర్లు గుర్తుపెట్టుకున్న దేవునికి నా పేరు గుర్తుండదా అని నాకు సంతోషం అనిపించింది అయ్యగారు అనేసి ఆ బాబు సేవకునితో అన్నాడంట. వెంటనే ఆ దైవ సేవకులు, బాబు నిజంగా దేవుడు నీతో చక్కగా మాట్లాడాడు, ఎందుకంటే దేవునికి నీ పేరు నా పేరు తెలుసు. అంతేకాకుండా మన దేవుడు ఎంత గొప్పవాడంటే మన రూపాన్ని తన అరచేతిలో చెక్కుకున్నాడు. అదేవిధంగా ఆకాశ నక్షత్రాలకే పేర్లు పెట్టిన గొప్ప దేవునికి నా పేరు నీ పేరు తెలీదా అని ఆ బాబుని దగ్గరికి తీసుకొని ప్రార్థించాడంట. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నిన్నెవరు పట్టించుకోలేదని, అందరూ నిన్ను మర్చిపోయారని కృంగిపోతున్నావేమో, కానీ ఆకాశ మహాకాశాలకు పట్టజాలని గొప్ప దేవుని మనస్సులో నువ్వున్నావు, ఆయన అరచేతిలో నువ్వున్నావు. కాబట్టి నీ పేరు ఆయనకి తెలుసు కనుక ఆయన నీ యొక్క జీవితంలో ఊహకందని కార్యాలను జరిగిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.